శ్రీ గురుభ్యో నమః. 1968లో హైదరాబాద్లోని అశోక్ నగర్ శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయ నిర్మాణానికి పరమాచార్య స్వామివారి భక్తులు వెంకటేశ్వర్లు గారు పూనుకున్నారు. ఆలయ శంకుస్థాపన స్వయంగా స్వామివారే చేశారు. మరునాడు అశోక్ నగర్ వాస్తవ్యులు కొందరు స్వామివారిని కలిసి, ఆ ప్రాంతంలో ఆలయ నిర్మాణం జరిగితే గుడి గంటల వలన వారికి నిద్రాభంగం అవుతుందని, పూజకు మైకులు పెడితే పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుందని, ఆలయం పరిసరాల భిక్షకులు చేరుతారని, తద్వారా పారిశుద్ధ్యం లోపించి అనారోగ్య వాతావరణం ఏర్పడుతుందని ఏకరువు పెట్టారు. అందువల్ల నిర్మాణం ఆపాలని కోరారు. స్వామివారు శాంతంగా వీటన్నిటికీ సమాధానం చెప్పారు. స్వామివారు చెప్పినా కూడా వినకుండా వారు మరింత దురుసుగా ఆలయ నిర్మాణం ఆపకుంటే కోర్టు ద్వారా ఆపవలసి వస్తుందని స్వామిని సైతం బెదిరించారు. వారి వాదన అంతా విన్న స్వామివారు చిరునవ్వునే సమాధానంగా ఇచ్చి పంపారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణం పూర్తయింది. ఆ ఆలయం సత్యనారాయణ స్వామి వారి వ్రతాలతో ప్రవచనాలతో శోభిల్లుతున్నది. మరి బెదిరించిన ఆ ముగ్గురు ఏమయ్యారు అంటే, వారి కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు. అంతకంటే జవాబు ఇవ్వకూడదు. స్వామివారు తొలి దశలో రాత్రి ఆలయ వేళలో వారు కోరినట్లు సమయాలను మార్చుకుందామని మిగిలిన ఇబ్బందులకు కూడా పరిష్కారం సూచించినప్పటికీ వారు శాంతించక బెదిరించి ఆపాలనుకున్నారు. సాక్షాత్తు పరమేశ్వరున్న వారు బెదిరించాలనుకున్నది.